తెలుగుదేశం పార్టీ ఎలా రిసీవ్ చేసుకుంటుంది, ఎలా అనలైజ్ చేస్తుంది? వెంకటకృష్ణ గారు, యాక్చువల్గా నాకేమనిపిస్తుంది అంటే ఒకటి సార్, కేసీఆర్ గారు అంటే ఉద్యమ నాయకుడిగా అందరికీ వీ హ్యావ్ అవర్ ఓన్ రెస్పెక్ట్ ఫర్ హిమ్, అందులో డౌట్ లేదు. ఉద్యమ నాయకుడిగా అందరికీ ఆయన అంటే ఒక గౌరవం ఉంటుంది. కానీ ఒక రాజకీయ నాయకుడిగా ఏ రకంగా అయితే ఆయన ఐ థింక్ చేయకూడనటువంటి పనులు మాట్లాడకూడనటువంటి మాటలు ఏవైతే మాట్లాడారో దాని మీద మా అందరికీ కూడా చాలా కోపం ఉంటుంది. తెలంగాణ వాదులుగా, ఫర్గెట్ అబౌట్ పార్టీస్ వెంకటకృష్ణ. ఇక్కడ కొన్ని విషయాలు ఏంటంటే అసలు నాకు ఇప్పటి వరకు అర్థం కాని విషయం ఒకటి ఉందండి. నేను ఎప్పుడు చాలా ప్లాట్ఫామ్స్ మీద ఈ విషయం అన్నాను సార్, బట్ అగైన్ ఎందుకంటే మీరు ఖచ్చితంగా దానికి ఆన్సర్ తెప్పించగలుగుతారని నేను భావిస్తున్నా. సార్, ఉద్యమ సమయంలో 2009లో ఇదే తెలుగుదేశం పార్టీతో పొత్తులో ఉన్నారు. వారు ఉన్నారు పొత్తులో. టీఆర్ఎస్ పార్టీ ఆ రోజున పొత్తు పెట్టుకున్నారు. పొత్తు పెట్టుకున్న తర్వాత మేము ఎలక్షన్స్కి వెళ్ళాము. అయిపోయిన తర్వాత సడన్ గా ఈ బ్యాక్గ్రౌండ్ అండ్ సెడ్ నో మేమేదో వ్యతిరేకం అన్నారు. నా డౌట్ ఏంటంటే కాంగ్రెస్లో బీజేపీలో మిగతా అన్ని పార్టీల్లో కూడా తెలంగాణ, ఎందుకంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అది, సో తెలంగాణకు సంబంధించినటువంటి నాయకులు ఉన్నారు, ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి నాయకులు ఉన్నారు. అలానే తెలుగుదేశం పార్టీలో కూడా తెలంగాణకు సంబంధించినటువంటి నాయకులు ఉన్నారు, ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి నాయకులు ఉన్నారు. కానీ ఓన్లీ తెలుగుదేశం పార్టీని ఎందుకు బూచిగా చూపించారు అని అంటే ఇందాక సత్యమూర్తి గారు ఇచ్చినటువంటి లాజిక్. వాళ్ళకంటూ వాళ్ళకు ఒక క్యాడర్ లేదు వెంకటకృష్ణ గారు, లేదు సార్. వాళ్ళకంటూ వాళ్ళకు ఒక క్యాడర్ లేదు. అన్ని అప్పు తెచ్చుకున్న క్యాడర్లే ఇవన్నీ కూడా. సో డెఫినెట్ గా వాళ్ళ భయం ఏంటంటే 24 గంటలు కూడా అమ్మో మేం బలపడితే, అందుకే మొదటి రోజు నుంచి మీరు గమనించండి వాళ్ళ టార్గెట్ తెలుగుదేశం పార్టీ. ఉద్యమ సమయం నుంచి లాస్ట్ ఫేజ్ ఆఫ్ ఉద్యమంలో కంప్లీట్ టార్గెట్ తెలుగుదేశం పార్టీ పెట్టారు. నేను ఇవాళ ఏమడుగుతాను అని అంటే, సార్ పార్లమెంట్ లో పెప్పర్ స్ప్రే తెలుగుదేశం పార్టీ నాయకులు కొట్టారా, కాంగ్రెస్ పార్టీ నాయకులు కొట్టారా? పార్లమెంట్ లో పెప్పర్ స్ప్రే ఎవరు కొట్టారు సార్? కాంగ్రెస్ పార్టీ నాయకులు కొట్టారు. మరి ఆ రోజున కాంగ్రెస్ పార్టీని ఆంధ్ర పార్టీ అని ఎందుకు అనలేకపోయారు సార్ వీళ్ళు? మమ్మల్ని ఎందుకు అన్నారు? హైదరాబాద్ నడిబొడ్డున పుట్టినటువంటి పార్టీ మాది. తెలంగాణ ప్రాంతంలో అత్యధిక శాతంలో సీట్లు పొందినటువంటి పార్టీ మాది. తెలంగాణ ప్రాంతంలో అత్యధికమైనటువంటి డెవలప్మెంట్ చేసినటువంటి పార్టీ మాది. ఇవాళకి కూడా వెంకటకృష్ణ గారు మీరు మారుమూల పల్లె ప్రాంతానికి వెళ్తే తెలుగుదేశం పార్టీ హయాంలో చేసినటువంటి డెవలప్మెంట్ కి సంబంధించినటువంటి శిలాఫలకాలు కనపడతాయి మీకు. అవును. నేను ఎందుకు చెప్తున్నాను అంటే దట్ హెస్ బీన్ దేర్. అంటే మేము ఒక తెలంగాణలో ఒక అంతర్భాగం. మీ రాజకీయ ప్రయోజనాల కోసం మమ్మల్ని చంపే ప్రయత్నం చేశారు మీరు. ఒక లెవెల్ వరకు ఎస్ దే హ్యావ్. ఎందుకనంటే వాళ్ళు నిలబడాలి అని అంటే మేము చచ్చిపోవాలనుకున్నారు వాళ్ళు. కేసీఆర్ గారి మోడల్స్ ఆపరాండా అది. నేను అది తప్పంటాను. మీరు ఒక రాజకీయ నాయకులుగా ఉన్నప్పుడు మీ కాళ్ళ మీద మీరు నిలబడే ప్రయత్నం చేయండి. రాజకీయంగా అంతే, ఒకళ్ళు తొక్కేసుకుంటే వెళ్ళిపోవడమే పాలిటిక్స్. సార్ నేను ఏమంటున్నాను, దొక్కేయడం ఓకే సార్, ఫైన్. మీరు తప్పులు చెప్పండి, అన్ని చెప్పండి. కానీ ఒక్క చిన్న మాట, తెలంగాణ ఎవరు జాగీర్ కాదు కదా సార్. ఇవాళ ఊహాగానాలు వస్తున్నాయి, ఎడిటోరియల్స్ వస్తున్నాయి కాబట్టి మేము ఇట్లా మాట్లాడతామంటే తప్పు కదా సార్. ఇప్పుడు వీళ్ళు వచ్చి ఆంధ్రాలో పార్టీ పెడతామన్నారు, ఒక ఆఫీస్ ఓపెన్ చేసుకున్నారు, కొన్ని రోజులు ఆయన ఎవరినో అధ్యక్షుడిగా కూడా పెట్టామన్నారు. ఫైన్, nobody objected. Nobody objected sir. Why would we object? కదా. అలాంటప్పుడు ఇక్కడ పుట్టినటువంటి పార్టీ, ఇక్కడ ప్రజలకు సేవ చేసినటువంటి పార్టీ అయినా సరే. ఇంకొక విషయం వెంకటకృష్ణ గారు, నాకు చాలా బాధ ఎక్కడేసింది అని అంటే, తెలుగుదేశం పార్టీ తెలుగు ప్రజల కోసం పుట్టినటువంటి పార్టీ. తెలుగు ప్రజలు ఎక్కడుంటే అక్కడ తెలుగుదేశం పార్టీ ఎగ్జిస్టెంట్ గా ఉంటుంది సార్. వాళ్ళు వద్దనుకున్నా, అవుననుకున్నా, కాదనుకున్నా, ఇలాంటి రాజకీయ పార్టీలు ఎన్ని కుప్పిగంతులు వేసినా సరే తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా తెలుగు ప్రజల కోసం పుట్టాం, తెలుగు ప్రజల కోసమే మేము పనిచేస్తాం సార్. 42 ఏళ్ళ మా పార్టీ ప్రస్థానంలో హైయెస్ట్ హైస్ చూసాను, లోవెస్ట్ లోస్ చూసాను సార్. మేము చూడండి ఏమని చెప్పండి. కానీ మీకు ఒక విషయం చెప్తాను సార్, లాస్ట్ టైం 2019 నుంచి 24లో మేము ఓడిపోయినప్పుడు సింగిల్ గా ఇదే బాబు గారు అక్కడ నిలబడి, ఆ రోజున అందరు ఎమ్మెల్యేలని సస్పెండ్ చేసినా సరే హౌస్ నుంచి ఆయన నిలబడి మాట్లాడగలిగారు. నేను మళ్ళీ చెప్తున్నా, కేసీఆర్ గారి మీద నాకు గౌరవం ఉంటుంది. కానీ ఇవాళ అసెంబ్లీకి రావడానికి కూడా కేసీఆర్ గారు భయపడుతున్నారు. మరి ఒక మాట వాళ్ళు చెప్పుకుంటే నేను ఏమంటానంటే, యూ టాక్ యువర్ థింగ్స్. మీరు మంచి చేస్తే మంచి అన్నాను, రైతు బంధు ఇచ్చారు మంచి అన్నాం, మేమే అన్నాం. హైదరాబాద్ డెవలప్మెంట్ మీరు కంటిన్యూ చేశారని చెప్పామే. చంద్రబాబు నాయుడు గారు చాలా సార్లు అన్నారు కదా, డెవలప్మెంట్ లెగసీని కంటిన్యూ చేశారు. కేసీఆర్ గారు కూడా కొన్ని వందల ప్లాట్ఫామ్స్ మీద నారా చంద్రబాబు నాయుడు గారు చాలా సందర్భాల్లో చెప్పారు, మంచి అంటాను సార్, చెడు చేస్తే ఖచ్చితంగా ప్రశ్నిస్తాం. అది తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం. మా పార్టీ తప్పులేదులేండి. అంటే ఒకటి, ఇక్కడ ఎవరి సిద్ధాంతాలు వారికి ఉంటాయి, ఎవరి రాజకీయాలు వాళ్ళు చేస్తారు. ఒక మాట సార్ వెంకటకృష్ణ గారు, నేను ఒక మాట అనకూడదా? నేనేమంటాను అని అంటే,
మీరు మా ఎగ్జిస్టెన్స్ ఎందుకు క్వశ్చన్ చేస్తారు? తెలుగుదేశం పార్టీ అనేటువంటి తెలంగాణలో అంతర్భాగం. మీరు మీ పని మీరు చేసుకోండి, మమ్మల్ని ఇక్కడ ఉండద్దు, మమ్మల్ని ఇక్కడ రావద్దు అనడానికి మీకు ఏ విధమైనటువంటి హక్కు లేదు. రైట్. Period. అసలు తెలంగాణలో You have to understand తెలంగాణలో ఈ కూటమి తెలంగాణలో అడుగు పెట్టబోతోంది వచ్చే ఎన్నికల నాటికి. నెక్స్ట్ స్టెప్ తెలంగాణనే టార్గెట్. ఎందుకంటే దక్షిణ భారతంలో ఎక్కువ రాష్ట్రాలని ఎన్డీఏ పరిధిలోకి తీసుకోవాలనేది బీజేపీ స్ట్రాటజీగా ఉంది. ఆల్రెడీ కర్ణాటకలో సరే అధికారం ఒకసారి వాళ్ళు ఒకసారి వీళ్ళుగా ఉన్నారు, తమిళనాడులో లేరు, కేరళలో లేరు, ఆంధ్రప్రదేశ్లో వచ్చారు ఎన్డీఏ కూడా తెలుగుదేశం నేతృత్వంలో. తెలంగాణలో